టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అన్న రిఫ్రెష్ చేయన్న మెయిల్ని. అన్న సూర్య అన్న తారాకి కావాల్సినవన్నీ. హ్యాపీ న్యూ ఇయర్. రెజల్యూషన్స్ అంటే నీకు నువ్వు వచ్చుకునే మాట. Don't wait for the perfect moment. Smile please. Smile please. ఏమైందిరా డల్లు ఉన్నావు? నిధి అక్క గుర్తుకొచ్చినట్టుంది. సిగ్గు. వాళ్ళ నాన్న తిరుపతి తీసుకెళ్ళాడు రా. ఈ టైంలో అక్కడేం చేస్తున్నారా? నువ్వు కూడా వెళ్ళకపోతేవి. తను కూడా మనతో ఉంటే బాగుండేది. అబ్బాబు ఫీల్ అవ్వు, తన గురించే ఫీల్ అవ్వు. ఇక్కడ మేమందరూ ఉన్నా నిధియే కావాలి కదా నీకు. అంతేరా, మేమున్నా లేకపోయినా ఒకటే. అంతేరా. అది కాదు, తను మనతో ఉంటే బాగుండేది కదా. టైం చాలా ఫాస్ట్గా అయిపోతుందిరా. లాస్ట్ ఇయర్ మనం ఎక్కడున్నాము? అన్న లాస్ట్ ఇయర్ మైకిల్ అన్న తెలుసా? నీకు అన్నీ అవే గుర్తొస్తారా? రే హాకైగా పిస్తా హౌసేగా అని అన్నావు కదా. ఆ పీస్ నాకు పెట్టు, ఈ పీస్ నీకు పెడదా? ఆ వైట్ చాక్లెట్ నాకు మరి, ఓకేనా? సరేనా? దేవుడా దేవుడా, వీడికి ఎలా అయినా జాబ్ వచ్చేలా చూడు స్వామి, లేకపోతే ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఎందుకు? ఇంట్లో ఒప్పించడానికేగా. మీ పనే బాగుంది. ఓ ప్రభువా, నాకు ఒక జాబ్ వచ్చేలా చూడు మై లార్డ్. ఆ తర్వాత ఏమో వీసా, ఒక మంచి అమ్మాయి విత్ రీజనబుల్ కట్నం. అవ్వదు. ఈడొకడు. ఇంతకీ ఏదవ్వదంటావు? ఏది అవ్వదు. ఏది అవ్వదు. అవ్వదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకేం పని ఇక్కడ? అన్న కోసం వచ్చా. నిన్నెవడ అలౌ చేసాడరా? మీ కమిషనర్ ఏం చూసుకునే కదరా ఇంత వలుపు నీకు? యా రే, కొద్దిగా మెయ్యకి చెప్పి నా పాస్పోర్ట్ చూడరా. 2 వారాలు అవుతుందిరా, ఇంకా రాలే. నీకు వెళ్ళాలని రాసి పెట్టుంటే అవుతుంది, లేకుంటే కాదు. సింపుల్. బా, ఈ సస్పెన్స్లో ఏమో మనతో కాదు నిది. ఏదున్నా ఇలా వెళ్ళామా, పని అయిందా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. నీ ఫస్ట్ నైట్లో కూడా ఇట్లనే వేసేవన్నా. ఏం మాట్లాడుతున్నారా? అరే ఛీ, ఐ హేట్ దిస్ జనరేషన్ కిడ్స్, ముఖ్యంగా ఇలాంటి. ఏమైంది? ఏమన్నారు? ఏమైంది? ఏమన్నారు? కన్ఫర్మేనా? పార్టీ కన్ఫర్మే కదా. పార్టీ ఎక్కడ? పార్టీ టైం ఎంత అయింది? 10 కల్లా మెయిల్ చేస్తున్నాడు రా, ఇంకా రాలేదు. టైం సెన్స్ ఉండదు వేస్ట్ ఫెలోస్కి. ఇంకా ఎంతసేపే? అన్న రిఫ్రెష్ చేయన్న మెయిల్ని. అదే చేస్తున్నాను రా, ఇంకా ఎంతసేపు? అన్న సూర్య అన్న ఏది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుద్దా. నా కొడుకు మళ్ళీ మొదలెట్టాడు. కంగ్రాట్స్ సూర్య. చేర్స్ అన్న.
ఇప్పటి నుంచి అసలైన లైఫ్ స్టార్ట్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎంటర్ అవుతున్నా. జాబ్ వచ్చింది. ఒక్క 2 ఏళ్ళు కష్టపడి అప్పులన్నీ తీర్చేస్తా. తారాకి కావాల్సినవన్నీ ఇప్పించేస్తా. నిధి వాళ్ళ ఇంట్లో ఒప్పించేస్తా. మొత్తానికి కుమ్మేస్తా. రే తాగుతావా? ట్రై చేయి అన్న, మందేం కాదు, కూల్ డ్రింకే. రే అన్నట్టు తేనా ఇప్పుడు వద్దురా. ట్రై చేస్తా అన్నావు కదా బే. ఇంట్రెస్ట్ లేదురా. అన్నట్టు నేను మా చెల్లి కలిసి తన 21st బర్త్డేకి ఇద్దరం కలిసే వర్క్ అవుదాం అనుకున్నాం రా. ఇద్దరం కలిసి టేస్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లాస్ట్ ఇయర్ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు. చెప్తా అర్థం కదా నీకు. ఎంతసేపు అన్న జరుగు. స్మైల్ ప్లీజ్. వీడే హాకీ, మా పక్కింటి కుర్రాడు. వీడు మైకేల్, నా బెస్ట్ ఫ్రెండ్. తినే తార నా చెల్లి. ఫోటోలంటే పిచ్చి దీనికి. అసలు ఎప్పుడైనా తినడానికి టైం ఉందారా నీకు? అరే ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ తిను. తిను కాల్తు. అయినా తిను. నీకు ఇవాళ హాలిడే కదా? యా. ఈవినింగ్ మూవీ టికెట్ తీసుకుంటాను, మూవీకి వెళ్దాం. ఓకే. ఏదో మర్చిపోతున్నట్టున్నావు. అది ఓకే బాయ్. బాయ్. వేరే కలర్ పెట్టుకోవచ్చు కదే. మూసుకొని పెట్టరా. సరే. ఏంట్రా ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, హీరోకి చాలా ఇష్టమైన క్యారెక్టర్ చనిపోతుంది. దాన్ని పోయిటిక్గా ఎలా రాయాలని ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా పర్ఫెక్ట్ ఐడియా రావట్లేదు. సెట్ అవ్వట్లేదే, ఏదో మిస్ అవుతుంది. రే ఇప్పుడు నీకు ఏది వస్తే అది రాయ్. డోంట్ థింక్ అబౌట్ మేకింగ్ ఇట్ పర్ఫెక్ట్. నీకు నచ్చింది రాయ్, తర్వాత కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్. టేక్ ద మూమెంట్ అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. అప్పో కొటేషన్సా? ఈ తెలుగు నీకెక్కడదే? లేకపోతే నేను ఇది లెక్క డమ్ అనుకున్నావా? ఐ యామ్ తారా.
అన్నా బాయ్ అన్నా. రే బాగా చదువుకో సరేనా? బాయ్ రా. ఏంటో మొన్నే అందరం కలిసి ఉన్నాం, ఈలోపే వీడికి వీసా వచ్చి వెళ్ళిపోవడం, హాకీ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడం. వయసు అయిపోతుంది, ఈసారి ఏమవుతుందో. హ్యాపీ న్యూ ఇయర్ 2021. విష్ యూ ఆల్ ది సక్సెస్. స్మైల్ ప్లీజ్. చెప్పు, నేను రాసుకోవాలి. తిన్నావారా? నేను తిన్నా, నువ్వు తిన్నావా? నేను తినలే ఇంకా. అండ్ ఈవినింగ్ నేను షాపింగ్కి వెళ్తున్నా, గుర్తుపెట్టుకో. 5,000 ఫిక్స్, ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సరేరా అయితే తొందరగా రా. ఓకే సరే బాయ్. అండ్ ఈవినింగ్ నేను షాపింగ్కి వెళ్తున్నా, గుర్తుపెట్టుకో. తారా ఇక్కడ కూడా లేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? కనపడదే. తారా ఎక్కడుంది? నేను మా చెల్లి కలిసి తన 21st బర్త్డేకి ఇద్దరం కలిసే వర్క్ అవుదాం అనుకున్నాం రా. ఇద్దరం కలిసి టేస్ట్ చేస్తాం. ఇక్కడ మేమందరూ ఉన్నా నిధియే కావాలి కదా నీకు. ఏంట్రా ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, హీరోకి చాలా ఇష్టమైన క్యారెక్టర్ చనిపోతుంది, దాన్ని పోయిటిక్గా ఎలా రాయాలని ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచన పర్ఫెక్ట్ ఐడియా రావట్లేదు. బాధ, ఆ క్యారెక్టర్ పడే బాధ నువ్వు ఫీల్ అవ్వు. నువ్వు ఫీల్ అయ్యి రాస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది కదా. కావాలని కాదురా, మా నాన్నకి ఒక ఫ్యామిలీ ఉన్న అతనే కావాలంటారా? ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. నేను చాలా బలవంతం చేశా, అయినా వినట్లేదురా మనిషి. నీకు తెలుసు కదా నాన్న ఒప్పుకుంటేనే ఏదైనా అని. అప్పటికి ఒప్పిస్తూనే ఉన్నానురా, వినట్లేదురా నా మాట. పర్లేదులే, అయినా ఇట్స్ ఓకే, యూ ట్రైడ్. అయినా వాళ్ళు చెప్పింది కూడా మన మంచి కోసమే కదా. కాకపోతే ఆ మనంలో నేనున్నానంతే. అబ్బా అలా కాదురా. నువ్వు కూడా నా ఆఖరికి
వెళ్ళు వెళ్ళాన్నే పెళ్లి చేసుకో. అందరూ నన్ను వదిలించుకునే వాళ్ళే. కాకపోతే రెజల్యూషన్స్ అంటే నీకు నువ్వు ఇచ్చుకునే మాట. ఏదైనా కొత్తవి చేయాలనుకున్నా, పాతవి మానుకోవాలనుకున్నా, నిన్ను నువ్వు మార్చుకోవడానికి నీకు నువ్వు ఇచ్చుకునే మాట. He looks at home though. It really helps. Saying it out loud, I mean. You hear yourself. Teased her about there not being an afterlife now because I think she wanted to believe deep down in like heaven and angels and stuff. I hope she wasn't scared. ఏంట్రా అలా ఉన్నావు? మబ్బులాగా నవ్వడమే ఆపేసావు కదా. ఏంటి మాట్లాడవా నాతో? ఏంటి మాట్లాడవా నాతో? అరే మన ఫ్యామిలీ అందరికీ తొందర ఎక్కువే కదా, నేను రానా? అరే వాడెవరో గుద్దేసి వెళ్ళిపోతే నాదేంట్రా తప్పు? నీకొక జోక్ చెప్పనా? నిధికి బాబు పుట్టాడంట. ఇప్పటికీ మారలేదు కదా నువ్వు, కానీ నాకు ఏడుపు వస్తుంది. చేసి తీరడానికి చెయ్యాలనిపించేదానికి మధ్యలో తేడా ఇంకెప్పుడు తెలుసుకుంటావురా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా? అవునరా, ఇంతకీ నీ పోయం ఏమైంది? ఏది భుజము తట్టి ముందుకు తోసిన చేయేది, బుజ్జగించి మనసుకి ఊపిరి నింపిన స్వరమేది? ఏది బెదురు కలిగిన గుండెకి బలమునిచ్చిన నీడేది, బెరుకు నిండిన మదికి ఊరట పెంచిన తోడేది? ఏది నేనుంటే తనకు ధైర్యం అనుకుంది, కానీ తానే నా ధైర్యం అయింది.
ఏది ఆ ధైర్యం ఏది? విధి కాలమును ఇరుగోడల ఇరుకున వ్యధా వేదనలతో గుండెల అడుగున క్షణక్షణము ప్రతి నిమిషము నాలోనే నలిగిన గడియ గడియ గమ్యానికి దూరం పెరుగుతుంటే దినము దినము గెలుపు బరువు పెంచుతుంటే ఏ కనులు నా కలలను కన్నాయో ఆ కనులు నా గెలుపుని చూడగాలి. ఏ చెవులు నా కథలన్నీ విన్నాయో ఆ చెవులు చెప్పట్ల కేరింతలు వినగా రావు. ఏ మనసు నా జయము కోరుకుందో ఆ మనసుని చేరినే పిలవగాలేను. ఆ మనసే లేనప్పుడు గెలుపెందుకు? ఆ మనిషే లేనప్పుడు అసలు బ్రతికెందుకు? రే, నువ్వు ఇలా ఉండడం నాకు మాత్రం నచ్చట్లేదురా. ఇలా పిచ్చోళ్ళ చెయ్యొద్దు, అర్థమైందా? ఏదేమైనా సరే నువ్వు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇలా స్టక్ అయి ఉండొద్దు. మళ్ళీ వెనక్కి తిరిగి మా కోసం ఆలోచించొద్దు, అర్థమైందా? పిచ్చోడువా నువ్వు? ఇప్పుడే కదా వెనక్కి తిరిగి చూడొద్దు అని అన్నాను. సర్లే ఆగు, అలాగే ఉండు. క్యూట్గా ఉన్నావురా, ఒక ఫోటో తీస్తా, ఆగు. స్మైల్ ప్లీజ్. రే బాయ్ రా. ఇందాక పైన చెప్పావు కదే. ఏమో చెప్పాలనిపించింది. బాయ్, జాగ్రత్త.